ఇందాక వీడియోలో మనం ఎక్సర్సైజ్ 11.4లో ఫస్ట్ ప్రాబ్లం ఒకటికి కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మిగతాది కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ఎక్సర్సైజ్ 11.4లో ట్రిగ్నోమెట్రీలో సెకండ్ ప్రాబ్లం ఏంటి అంటే షో దట్ cosecant theta minus cot theta whole square is equal to 1 minus cos theta divided by 1 plus cos theta. ఇది ప్రూవ్ చేయమన్నారు. ఈ రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయమన్నారు. ఇట్లా ఇచ్చినప్పుడు ఎప్పుడు మనం ఏం చేస్తాము, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అన్నా రైట్ హ్యాండ్ సైడ్ అన్నా తీసుకొని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే దీని నుంచి ఇది డిరైవ్ చేస్తాం. ఓకేనా? అట్లా మనం ప్రూవ్ చేస్తాం. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటున్నాను. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ తీటా మైనస్ కాట్ తీటా హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది కాసుల్లో ఉంది కాబట్టి దీన్ని కూడా సైన్లు కాసులోకి మార్చుకుందాం, అప్పుడు ఈజీగా ఉంటుంది. కొసీకెంట్ తీటా అంటే 1/sin తీటా, కాట్ తీటా అంటే కాస్ తీటా బై సైన్ తీటా. ఈ బేసిక్ ఫార్ములాస్ మీకు ఎప్పుడు గుర్తుండాలి. ఇట్లా రాసుకున్న తర్వాత మనకేం కనిపిస్తుంది, డినామినేటర్ రెండింటికి సైన్ తీటా ఉంది కాబట్టి డినామినేటర్ మనం కామన్ తీయవచ్చు. సో డివైడెడ్ బై సైన్ తీటా. న్యూమరేటర్లో ఏముండిద్ది, 1 minus cos తీటా అని ఉంటుంది. 1 minus cos తీటా హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని మనం ఎట్లా రాయొచ్చు, న్యూమరేటర్కి స్క్వేర్ డినామినేటర్కి స్క్వేర్ లాగా రాయొచ్చు కదా. 1 minus cos తీటా హోల్ స్క్వేర్ డివైడెడ్ బై సైన్ స్క్వేర్ తీటా అని రాయొచ్చు కదా. దీన్ని a/b హోల్ స్క్వేర్ని a స్క్వేర్ డివైడెడ్ బై b స్క్వేర్ అని రాసా, అంతే. ఓకేనా? ఇట్లా రాశాను. ఇప్పుడు దీన్ని ఇట్లానే ఉంచండి. ఇప్పుడు సైన్ స్క్వేర్ తీటా గురించి మాట్లాడుకుందాం. మనకేం తెలుసు, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు. ఇప్పుడు ఉట్టి సైన్ స్క్వేర్ తీటా కావాలంటే ఈ కాస్ స్క్వేర్ తీటాని ఇటు పంపిస్తే మైనస్ కాస్ స్క్వేర్ తీటా అయింది. కాబట్టి సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 minus కాస్ స్క్వేర్ తీటా. కాబట్టి ఈ సైన్ స్క్వేర్ తీటా ప్లేస్లో 1 minus కాస్ స్క్వేర్ తీటా పెడదాం. 1 minus cos theta హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 1 minus cos స్క్వేర్ తీటా వస్తుంది. ఇప్పుడు 1ని ఏమని రాయొచ్చు, 1 స్క్వేర్ అని రాయొచ్చు కదా. 1 స్క్వేర్ అంటే 1 కదా, కాబట్టి 1ని 1 స్క్వేర్ అని రాశాను. ఇదే ఫామ్లో ఉంది, a ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇది మన అందరికీ తెలుసు. సో ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉన్నదాన్ని స్ప్లిట్ చేస్తున్నాయి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా. స్ప్లిట్ చేసుకుంటే ఏమొచ్చింది, 1 minus cos తీటా హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 1 minus cos తీటా ఇంటూ 1 plus cos తీటా అని వస్తుంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా దీనికి అప్లై చేస్తే. ఇప్పుడు స్క్వేర్ అంటే ఏంటి, 1 minus cos తీటా ఇంటూ 1 minus cos తీటా అని 2 times ఉన్నట్టు కదా. అంటే ఇది ఒక 1 minus cos తీటా క్యాన్సిల్ అయిపోయింది, అంటే స్క్వేర్ పోయిద్ది, ఓన్లీ 1 minus cos తీటా మిగిలిద్ది ఇక్కడ. అంటే 1 minus cos తీటా బై 1 plus cos తీటా అనేది మనకి రిమైనింగ్ వస్తుంది. లాస్ట్ మిగిలిపోయేది ఏంటి, 1 minus cos తీటా డివైడెడ్ బై 1 plus cos తీటా. వీళ్ళు ఇక్కడ ప్రూవ్ చేయమంది ఏంటి, 1 minus cos తీటా డివైడెడ్ బై 1 plus cos తీటా. ఇట్లా మనం ప్రూవ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇది సెకండ్ ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు అంటే, ప్రూవ్ దట్ √1 plus sin a డివైడెడ్ బై 1 minus sin a ఈజ్ ఈక్వల్ టు secant a plus tan a అని ఇచ్చారు. ఓకేనా? ఇప్పుడు LHS తీసుకుందాం. LHS ఈజ్ ఈక్వల్ టు √1 plus sin a డివైడెడ్ బై 1 minus sin a. ఇది తీసుకొని ఓన్లీ దీని నుంచి మనం ఇది డిరైవ్ చేస్తే మనం ప్రూవ్ చేసినట్టు. ఓకేనా? ఇట్లా ఇచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పాను, డినామినేటర్లో మైనస్ ఉంది కాబట్టి ఇంటూ 1 plus sin a మల్టిప్లై చేసి డివైడ్ చేయమని చెప్పా. ఓకేనా? దీనికి 1 plus sin a మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. న్యూమరేటర్లో ఏమైద్ది, 1 plus sin a హోల్ స్క్వేర్ వస్తుంది. 1 plus sin a హోల్ స్క్వేర్ వస్తుంది. డినామినేటర్లో ఏమైద్ది, a minus b ఇంటూ ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ ఫార్ములా మనం అప్లై చేయాలి ఇక్కడ. ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి అంటే
ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ. ఓకే, ఇది అప్లై చేస్తే ఇప్పుడు ఏమైద్దో చూద్దాం. అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 1 స్క్వేర్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ. ఇప్పుడు సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని మనకు తెలుసు. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. అట్లాంటప్పుడు ఈ సైన్ స్క్వేర్ ఏ తీసుకొస్తే కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ వస్తుంది. ఈ సైన్ స్క్వేర్ ఏ తీసుకొస్తే మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అంటే కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. సో ఇక్కడ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ప్లేస్లో ఈ కాస్ స్క్వేర్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై కాస్ స్క్వేర్ ఏ. దీన్ని మనం ఎట్లా రాయొచ్చు? న్యూమరేటర్కి స్క్వేర్ ఉంది, డినామినేటర్కి స్క్వేర్ ఉంది. సో స్క్వేర్ని కామన్ తీస్తున్నాం. 1 ప్లస్ సైన్ ఏ డివైడెడ్ బై కాస్ ఏ హోల్ స్క్వేర్. ఓకేనా? అండర్ రూట్. ఓకే, ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా మనకి మిగిలేది ఏంటిది? 1 ప్లస్ సైన్ ఏ డివైడెడ్ బై కాస్ ఏ. ఇప్పుడు దీని డినామినేటర్ దీనికి స్ప్లిట్ చేసుకుంటే స్ప్లిట్ చేసి ఎట్లా రాసుకోవచ్చు అంటే 1 బై కాస్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ అని రాసుకోవచ్చు. దీన్ని 1 బై కాస్ ఏ అంటే ఎంత? సీకెంట్ ఏ. సైన్ ఏ బై కాస్ ఏ అంటే టాన్ ఏ. సో మనకి ఇది వచ్చేసింది. వాళ్ళు ప్రూవ్ చేయమన్నది ఏంటి? సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ అని ప్రూవ్ చేయమన్నారు. దీన్ని మనకి రిజల్ట్ ఏమొచ్చింది? సీకెంట్ ఏ ప్లస్ టాన్ ఏ వచ్చింది. సో హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తాం. ఇప్పుడు 4th ప్రాబ్లం చూద్దాం. 4th క్వశ్చన్ ఏంటి అంటే షో దట్ 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ డివైడెడ్ బై కాట్ స్క్వేర్ ఏ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు టాన్ స్క్వేర్ ఏ అని ప్రూవ్ చేయమన్నారు. సో ఆన్సర్ ఏం చేస్తానంటే ఎల్హెచ్ఎస్ తీసుకుంటాను. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ డివైడెడ్ బై కాట్ స్క్వేర్ ఏ మైనస్ 1. దీని నుంచి మనం ఇది తెప్పించాలి. ఎట్లా తెప్పిస్తామంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు కాట్ ఏ అంటే 1 బై టాన్ ఏ అని. కాట్ స్క్వేర్ ఏ అంటే 1 బై టాన్ స్క్వేర్ ఏ. సో కాట్ స్క్వేర్ ఏ ప్లేస్లో 1 బై టాన్ స్క్వేర్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఎందుకంటే ఆన్సర్ ఫైనల్గా టాన్ స్క్వేర్లో ఉంది కాబట్టి కాట్ని కూడా టాన్లోకి మార్చుకుంటున్నాం. 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ డివైడెడ్ బై మనకేం వచ్చింది? కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై టాన్ స్క్వేర్ ఏ వచ్చింది. సో కాట్ స్క్వేర్ ఏ ప్లేస్లో 1 బై టాన్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎట్లా రాసుకోవచ్చో చూద్దాం. వన్ మైనస్ టాన్ స్క్వేర్ ఏ. ఇప్పుడు మీరు మొత్తం డినామినేటర్ మీద గట్టిగా కాన్సన్ట్రేట్ చేయండి. ఈ 1ని టాన్ స్క్వేర్ ఏ బై టాన్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు కదా. 1 బై టాన్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ బై టాన్ స్క్వేర్ ఏ. క్యాన్సిల్ అయిపోతాయి కదా. టాన్ స్క్వేర్ ఏ క్యాన్సిల్ అయ్యి 1 అయింది. కాబట్టి 1ని టాన్ స్క్వేర్ ఏ బై టాన్ స్క్వేర్ ఏ అని రాయొచ్చు. ఏ బై ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కదా. 2 క్యాన్సిల్ అయిపోయి 1 మిగులుతుంది. కాబట్టి ఇట్లా మనం రాసుకోవచ్చు. ఇట్లా రాసుకున్నాక డినామినేటర్ని మనం కామన్ తీయవచ్చు. డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి. సో 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ న్యూమరేటర్. ఇప్పటికి డినామినేటర్ వాటికే పట్టించుకుంటున్నాం. డినామినేటర్ యొక్క డినామినేటర్ ఎంత అంటే టాన్ స్క్వేర్ ఏ వచ్చింది. డినామినేటర్లో న్యూమరేటర్ ఏమొస్తుంది? 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ వస్తుంది. ఓకేనా? ఇట్లా ఉంది ఇప్పుడు మన ఫ్రాక్షన్. ఓకేనా? ఇప్పుడు ఈ టాన్ స్క్వేర్ ఏ పైకి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది అంటే ఏ డివైడెడ్ బై బి బై సి అని ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ డివైడెడ్ బై బి బై సి ఉంటే ఇది ఏమవుతుంది అంటే ఏ బై బి ఇంటూ సి అవుతుంది. ఓకేనా? ఎట్లాగా అంటే ఏ బై బి ఇంటూ సి తీసుకోండి. దీన్ని మనం ఎట్లా రాయొచ్చు? ఏ ఇంటూ సి బై బి అని రాయొచ్చు.
దీన్ని a డివైడెడ్ బై b బై c అని రాయొచ్చు. ఓకేనా? ఇది అర్థం చేసుకోండి, ఇది మీరు నోట్స్లో రాసుకొని అర్థం చేసుకోండి. ఇదంతా అర్థమైతే ఈ tan స్క్వేర్ ఏ పైకి ఎందుకు వెళ్తుందో అర్థమైంది. ఇప్పుడు ఇది మొత్తం ఏమవుతుంది అంటే 1 మైనస్ tan స్క్వేర్ ఏ డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ ఏ. ఈ tan స్క్వేర్ ఏ పైకి వెళ్ళి మల్టిప్లై అవుతుంది. ఇక్కడ c ఎట్లా అయితే మల్టిప్లై అయిందో ఇప్పుడు tan స్క్వేర్ ఏ ఇక్కడికి వచ్చి మల్టిప్లై అవుతుంది. ఇది మాత్రం అర్థం చేసుకోండి మీరు. a డివైడెడ్ బై b బై c ఉంటే a బై b, ఈ c వచ్చి ఇక్కడ మల్టిప్లై అయ్యింది పక్కన. ఈ a బై b ఇంటూ c ఉన్నప్పుడు దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? c బై b అని రాసుకోవచ్చు, ఇంటూ c బై b అని రాసుకోవచ్చు, డివైడెడ్ బై b బై c అని రాయొచ్చు. ఓకేనా? ఇది ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే చెప్తాను, కాకపోతే కొంచెం టైం పడుతుంది అన్ని చిన్న చిన్న విషయాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. a బై b ఇంటూ c ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ c బై b అని చెప్పాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/2 అనే నెంబర్ ఉంటే మనం దీన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే 1 ఇంటూ 1/2 అని రాసుకోవచ్చు. మళ్ళీ చెప్తాను, a బై b అనే నెంబర్ మన దగ్గర ఉంటే దీన్ని a ఇంటూ 1/b అని రాసుకోవచ్చు. అంటే డినామినేటర్ యొక్క రెసిప్రోకల్తో మనం దీన్ని మల్టిప్లై చేస్తే సేమ్ నెంబర్ వస్తుంది. న్యూమరేటర్ ఇది, న్యూమరేటర్ డివైడెడ్ బై డినామినేటర్ని మనం న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్ డివైడెడ్ బై డినామినేటర్ని న్యూమరేటర్ ఇంటూ 1 బై డినామినేటర్ అని రాయొచ్చు. 1 బై డినామినేటర్ అంటే ఏంటి? రెసిప్రోకల్. డినామినేటర్ అనేది n డివైడెడ్ బై a బై b ఉంటే, డినామినేటర్ a బై b ఉంటే దీన్ని మనం n ఇంటూ డినామినేటర్ యొక్క రెసిప్రోకల్ b బై a అని రాయొచ్చు. n ఇంటూ b బై a అంటే ఏంటి? n బై a ఇంటూ b. ఓకేనా? ఇదే నేను ఇక్కడ చేస్తాను. ఓకేనా? సో డినామినేటర్ యొక్క రెసిప్రోకల్తో మల్టిప్లై చేస్తే tan స్క్వేర్ ఏ పైకి వస్తుంది. ఈ రెండు సేమ్ ఉన్నాయి చూడండి. 1 మైనస్ tan స్క్వేర్ ఏ 1 మైనస్ tan స్క్వేర్ ఏ క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్గా tan స్క్వేర్ ఏ మిగులుతుంది. ఇదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమంది, ఇది tan స్క్వేర్ ఏ. ఓకేనా? ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు మీకు వస్తే ఇంతసేపు పట్టదు మీరు ప్రాబ్లం చేయడం. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇంతసేపు పట్టింది. ఓకేనా? లాస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ వీడియోలో లాస్ట్ ప్రాబ్లం, 5th ప్రాబ్లం. ఇది కూడా చాలా ఈజీ, పెద్ద ఎక్స్ప్లెనేషన్స్ ఏమీ లేకపోతే. షో దట్ 1 బై కాస్ తీటా మైనస్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు tan తీటా ఇంటూ సైన్ తీటా. ఇది చాలా ఈజీ. ఇప్పుడు ఇది ప్రూవ్ చేయమన్నారు. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇంతవరకు తీసుకొని దీని నుంచి డిరైవ్ చేద్దాం. ఓకేనా? ఆన్సర్ ఏంటి అంటే LHS ఈజ్ ఈక్వల్ టు 1 బై కాస్ తీటా మైనస్ కాస్ తీటా. దీన్నే మనం ఎట్లా రాసుకోవచ్చు? ఈ కాస్ తీటాని దీంతో మల్టిప్లై చేయొచ్చు కదా, LCM కట్టడానికి, డినామినేటర్ కామన్ తీయడానికి. 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా ఇట్లా రాయొచ్చు. ఇది ఎందుకు రాశానో ఇట్లా డైరెక్ట్గా స్టెప్స్ అనేది మీరు వేయగలగాలి. ఎందుకు రాశానో అర్థం కాకపోతే మళ్ళీ చెప్తున్నాను. ఈ 1 బై కాస్ తీటా మైనస్ కాస్ తీటాని మనం ఎట్లా రాయొచ్చు? 1 బై కాస్ తీటా మైనస్ కాస్ తీటా. ఈ కాస్ తీటాని ఇంటూ కాస్ తీటా డివైడెడ్ బై కాస్ తీటా చేస్తాను. ఎందుకంటే డినామినేటర్ కామన్ తీయటానికి కాస్ తీటాతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది? ఇది 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా డివైడెడ్ బై డినామినేటర్ అనేది మనకు కామన్ వచ్చేస్తుంది, కాస్ తీటా అని రాస్తాం. ఇప్పుడు 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా అంటే సైన్ స్క్వేర్ తీటా అని మనకు ఆల్రెడీ తెలుసు. ఎట్లా అంటే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ప్లస్ కాస్ స్క్వేర్ తీటాని ఇటు పంపిస్తే మైనస్ కాస్ స్క్వేర్ తీటా అవుతుంది. సో సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా. ఓకేనా? కాబట్టి 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా ప్లేస్లో సైన్ స్క్వేర్ తీటా మనం పెట్టవచ్చు. సైన్ స్క్వేర్ తీటా డివైడెడ్ బై కాస్ తీటా. ఇప్పుడు ఈ సైన్ స్క్వేర్ తీటాని సైన్ తీటా ఇంటూ సైన్ తీటా అని రాయొచ్చు, డివైడెడ్ బై కాస్ తీటా. దీన్ని మనం ఎట్లా రాయొచ్చు? సైన్ తీటా ఇంటూ
సైన్ తీటా బై కాస్ తీటా అని రాయొచ్చు. సైన్ తీటా బై కాస్ తీటా అంటే ఎంత? ట్యాన్ తీటా. సో సైన్ తీటా ఇంటూ ట్యాన్ తీటా. వాళ్ళు ప్రూవ్ చేయమంది ఏంటి ఇక్కడ? ట్యాన్ తీటా ఇంటూ సైన్ తీటా. సేమ్ కదా, ట్యాన్ ఇంటూ సైన్ అన్నా సైన్ ఇంటూ ట్యాన్ అన్నా. సో మనం ఇట్లా ప్రూవ్ చేసాం. ఓకేనా? ఈ వీడియోలో చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ మీకు క్లియర్గా అర్థమైనాయి అనుకుంటున్నాను. మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే ఫార్ములాస్, చిన్న చిన్న బేసిక్ విషయాలు, ఇట్లా మల్టిప్లై చేసి డివైడ్ చేయడం ఇట్లాంటివి తెలిస్తే మీరు ఈజీగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతారు ఏ ఇబ్బంది లేకుండా. కాబట్టి ఫస్ట్ కాన్సెప్ట్లు, ఫార్ములాస్ బాగా నేర్చుకోండి. ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. వీలైనంత త్వరగా మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే, ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.